అంబేద్కర్ పెట్టిన భిక్ష ఇవాళ రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలు ఇవాళ విద్యావంతులు ఉద్యోగులుగా ఉన్నారంటే, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. ఆయన భిక్షతో పదవుల్లో వచ్చిన వాళ్ళు, ఆయన యొక్క ఇచ్చిన రిజర్వేషన్ తో విద్యా ఉద్యోగాలు పొందిన మనము ఆయన నిజమైన వారసత్వాన్ని కొనసాగించాలంటే ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలను మేల్కొల్పాలి, ప్రజలకు తమ హక్కులను తెలియజెప్పేటువంటి బాధ్యత ఈ తరం యువత, ఈ తరం విద్యావంతులు, ఉద్యోగులు దాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అది సాధ్యమవుతుంది. అంబేద్కర్ ఒకటే చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిండు. మరి ఆ రకంగా అంబేద్కర్ ఆలోచనను బోధించండి, ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి సమీకరించండి, హక్కుల కోసం పోరాడండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినారు. మరి మనం ఈ పండగ ఒక్కరోజు జరుపుకోవడమే కాదు, ఈ పండగ 365 రోజులు ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేయడం కోసం కృషి చేయడంలోనే నిజమైనటువంటి పండగ ఉంది.